ఇలా మీరు కూడా తయారు చేయాలనుకుంటే వీడియో మీ మొబైల్ ద్వారా మీరు ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి పోజ్ మ్యాక్స్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. పోజ్ మ్యాక్స్ అని వచ్చాక దాన్ని నా మొబైల్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచా కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. అదే మీ ఫోన్లో అయితే ఇన్స్టాల్ అన్న ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ అయ్యాక దాన్ని ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు యారో ఎక్కడైతే చూపిస్తుందో అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ వైట్ బాల్ ఏదైతే వస్తుందో ఈ వైట్ బాల్ నేను స్క్రీన్ మీద ఎక్కడైతే సెలెక్ట్ చేస్తానో అక్కడ ఈ వైట్ బాల్ అనేది మీకు కనపడుతుంది. ఇప్పుడు పోజ్ మ్యాక్స్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ యాడ్ క్యారెక్టర్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఆప్షన్ ఇది. దీన్ని స్క్రోల్ అప్ డౌన్ చేయడం వల్ల జూమ్ అవుట్ జూమ్ ఇన్ అనేది అవుతుంది. ఈ కింద స్క్రోల్ బార్ని అటు ఇటు అనడం వల్ల మీకు క్యారెక్టర్ అనేది సైడ్ రొటేషన్ అనేది అవుతుంది. ఈ సైడ్ బార్ వచ్చేసి మీకు అప్ అండ్ డౌన్ అనేది అవుతుంది అన్నమాట క్యారెక్టర్. ఇక్కడ పైన ఏదైతే ఆప్షన్ చూపిస్తుందో మీకు ఈ ఆప్షన్లో మీకు యానిమేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యానిమేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు A to Z, ఏ నుంచి యానిమేషన్ స్టార్ట్ అవుతుంది, యాంగ్రీ, టాక్, వాక్, ఇలా మీకు ఏ యానిమేషన్ కావాలనుకుంటే ఆ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యానిమేషన్ అనేది కింద ప్లే అవుతుంది చూసారా, ఇక్కడ మీరు ప్లే ఫార్వర్డ్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. అంటే మీరు రికార్డ్ అనేది ఆప్షన్ మీకు స్క్రీన్ రికార్డర్ అనేది ఆన్ చేసుకొని ఇది స్క్రీన్ మొత్తం గ్రీన్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుకు వెళ్తున్నప్పుడు మీకు ముందుకు నడుస్తున్నట్టుగా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చూసారా ఈ స్క్రోల్ బార్ అనేది వెనక్కి అంటున్నాను. ఇలా వెనక్కి మీరు డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రివర్స్ యానిమేషన్ అవుతుంది. అంటే మీకు స్క్రీన్లో రికార్డ్ చేసేటప్పుడు ఫార్వర్డ్ యానిమేషన్, రివర్స్ యానిమేషన్ రెండు చేసుకోవచ్చు. స్టాండప్ పొజిషన్ని మనం ఇలా రివర్స్ యానిమేషన్ చేయడం వల్ల అది స్లీపింగ్ పొజిషన్, అంటే కూర్చొని పడుకుంటున్నట్టుగా మనం యానిమేషన్ చేసుకోవచ్చు. ఇలా యానిమేషన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ టాక్ అనేది ప్రెస్ చేస్తే మీకు సైమల్టేనియస్గా అంటే స్క్రీన్ రికార్డర్ పాజ్ చేసుకొని ఇక్కడ టాక్ పెట్టినట్టయితే మీరు కంటిన్యూయేషన్ రికార్డింగ్ వస్తుంది. మళ్ళీ రికార్డ్ చేసుకొని టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ ఏ యానిమేషన్ కావాలి అనుకుంటే ఆ యానిమేషన్ క్లిక్ చేసుకొని, అంటే స్క్రీన్ రికార్డర్ పాజ్ చేసుకొని మళ్ళీ యానిమేషన్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకొని మళ్ళీ అది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ స్ప్లిట్టింగ్స్ అనేది ఒకేసారి క్యాప్కట్లో మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మీరు కంటిన్యూయేషన్ రికార్డింగ్ అనేది ఇక్కడ ఒకసారి గ్రీన్ స్క్రీన్ మీద మొత్తం రికార్డింగ్ అనేది చేసుకొని దాని తర్వాత మాత్రమే క్యాప్కట్లోకి వెళ్ళాలి. ఇది పవర్ ఆఫ్ యానిమేషన్. ఇలా మీరు పవర్ ఆఫ్ యానిమేషన్, టాక్, వాక్, నెక్స్ట్ మీకు ఏ యానిమేషన్ కావాలనుకుంటే యానిమేషన్ చేసుకోవచ్చు. ఇది మ్యాజిక్ ఆప్షన్ అనమాట. మ్యాజిక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఒకటి మ్యాజిక్ ఆప్షన్. దీన్ని ఫార్వర్డ్, రివర్స్ మనం వచ్చినట్టు రికార్డ్ చేసుకోవచ్చు. బాయ్ చెప్తున్నట్టుగా ఒక యానిమేషన్ చేసుకోవచ్చు, ఫ్లై అవుతున్నట్టు యానిమేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం తీసుకెళ్ళి క్యాప్కట్లో ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మనం స్ప్లిట్టింగ్స్ అనేది చేసుకొని ఎక్కడ క్రాప్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. ముందుగా క్యాప్కట్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మీడియా అనేది మన గ్యాలరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేస్తే మనకి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట వీడియో అనేది కంప్రెస్ అయ్యి మనకి క్యాప్కట్లో చూపించడానికి. ఇలా మనకి చూపించిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ మీరు ఎప్పుడైనా వీడియో ఇంపోర్ట్ చేసుకోవడానికి ముందు బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు క్రాప్ చేసుకోవాలి. ముందుగా క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 9:16 ఏదో ఒకసారి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్రాప్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ టిక్ బార్ రైట్ బటన్ ఏదైతే ఉందో క్రాప్ అనేది దాని మీద క్లిక్ చేసినట్టయితే క్రాప్ అయిపోతుంది. వీడియో మొత్తం ఒకేసారి క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్అవుట్ ఆప్షన్లోకి వెళ్ళి క్రోమాకీ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ కర్సర్ని తీసుకెళ్ళి గ్రీన్ మ్యాట్ మీద పెట్టి అప్పుడు మీరు ఇక్కడ ఇంటెన్సిటీ అనేది 60 పెట్టుకోవాల్సి ఉంటుంది. 60 కంటే ఎక్కువ పెట్టినట్టయితే మీకు ఎడ్జెస్ అనేది కరెక్టర్ కూడా కట్ అయిపోతుంది. 50 నుంచి 60 లోపు మీ కన్వీనియంట్ని బట్టి సెలెక్ట్ చేసుకొని ఇది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ బ్యాక్ ఆరో బటన్ నొక్కినట్టయితే బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. అంటే మీరు ఒకేసారి గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు
ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే మీకు ఈ ప్రాబ్లం అనేది రాదు. కాకపోతే ఏంటంటే నేను ముందుగా వీడియో అనేది ఇంపోర్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ బటన్ ఏదైతే ఆప్షన్ కనబడుతుందో మీకు వీడియో పక్కన ఆ ప్లస్ బటన్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. స్క్రోల్ చేస్తున్నా చూడండి, ఇక్కడ మీకు ఓవర్లే అని కనిపిస్తుంది అనమాట. కాబట్టి వీడియో మీద క్లిక్ చేసి ఒకసారి అక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ ఓవర్లేస్ ఉంటాయి. కట్అవుట్ అనే ఆప్షన్ పక్కన వచ్చే ఓవర్లే మీద మీరు సెలెక్ట్ చేయాల్సి ఇలా డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి దాన్ని మీకు రేషియో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాక్ బటన్ చూసారా, బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను నేను. ఈ బ్యాక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రేషియో అనే ఆప్షన్ ఉంటుంది. రేషియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 16:9 అనేది మనకి యూట్యూబ్ సైజ్ అనమాట, వీడియో సైజు. 9:16 అనేది మనకి షార్ట్స్ సైజు. కాబట్టి ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు కంప్లీట్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన స్క్రీన్కి అడ్జస్ట్ చేసుకొని దాని తర్వాత మనం ఒకసారి వీడియో మీద అంటే ఇక్కడ బ్యాక్ బటన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఓవర్లే మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి ఓవర్లే క్లిక్ చేసిన తర్వాత మనం ఆ వీడియోని మొత్తాన్ని ఒకేసారి కంప్రెస్ చేసుకోవాలి. అంటే 2 ఫింగర్స్తో ఆ క్యారెక్టర్ని దగ్గరికి అన్నట్టయితే చిన్నదవుతుంది, దూరం అన్నట్టయితే పెద్దదవుతుంది అనమాట. ఇలా మనం ఫింగర్స్ దాన్ని అడ్జస్ట్ చేసుకొని అంటే మొత్తం ఒకేసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే దీన్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి వరకు మనం అవసరం అనేది క్రాప్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ కనబడుతుంది చూసారా మీకు, ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆప్షన్ ఇక్కడ కట్ అయిపోతుంది. ఇక్కడతో ఎక్కడి వరకు కావాలనేది మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత డిలీట్ అనేది ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది ఆప్షన్. మీకు అక్కడ వరకు వీడియో అనేది డిలీట్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. ఇక్కడ నేను కొంచెం వీడియో అనేది లెంతీ అయిపోతుంది, అందుకే నేను ఇవి కట్ చేస్తున్నాను. చూడండి ఎక్కడి వరకు అవసరం అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రివర్స్ యానిమేషన్ చేసాం కదా, ఆ రివర్స్ యానిమేషన్ని ఎక్కడి వరకు ఉందనేది మనం ఒకసారి చెక్ చేసుకొని అక్కడ స్ప్లిట్ చేసుకొని అవసరం లేని పార్ట్ని డిలీట్ చేసుకొని ఆ యానిమేషన్ ఏదైతే ఉందో ఆ యానిమేషన్ని మనం కీ బై కీ అంటే ఇక్కడ కీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వాక్ చేసినట్టు ఆ కీ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కీ యాడింగ్ అంటారు అనమాట. ఆ కీ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో. నేను ఎలా కట్ చేస్తున్నాను, ఎలా డిలీట్ చేస్తున్నాను, ఎలా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను ఒకసారి క్లియర్గా గమనించండి. మీరు గమనించినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ వీడియో అర్థమవునట్టయితే 1-2 సార్లు మీరు ప్లే చేసి చెక్ చేసుకోండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట మీకు. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి వాకింగ్కి సంబంధించి వాకింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది ఇక్కడ నేను ఒక యారో బటన్ మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ మీరు క్యారెక్టర్ని తీసుకెళ్ళి బయట పెట్టాను అనమాట. అంటే అవుట్ ఆఫ్ ది స్క్రీన్ నేను క్యారెక్టర్ని ప్లేస్ చేయడం వల్ల ఒక కీ అనేది ప్లేస్ అయింది. ఎక్కడి వరకు కావాలనేది ఒకసారి వీడియోని స్క్రోల్ చేసి వీడియోని డ్రాగ్ చేసినట్టయితే అక్కడ నుంచి అక్కడ వరకు క్యారెక్టర్ని తీసుకొచ్చి డ్రాప్ చేసినట్టయితే మనం విండో బయట నుంచి అంటే స్క్రీన్ బయట ప్లేస్ చేసి ఆ క్యారెక్టర్ని లోపల ప్లేస్ చేయడం వల్ల ఒక కీ బయట అనేది యానిమేట్ అవుతుంది, ఒక కీ లోపల యానిమేట్ అవుతుంది. ఇది సరిగ్గా యానిమేషన్ అనేది జరగలేదు. కాబట్టి ఎక్కడి వరకు అయితే వాకింగ్ ఆప్షన్ ఉందో అక్కడికి నేను తీసుకొచ్చి ఇంకొక కీ యాడ్ చేశాను. అంటే అక్కడ మళ్ళీ క్యారెక్టర్ని ఈ పొజిషన్లో యాడ్ చేశాను. కాబట్టి ఇక్కడ అవసరం లేని కీ ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేసి మనం మైనస్ సింబల్ క్లిక్ చేసినట్టయితే కీ అనేది పోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరిగింది. ఇలా మీకు క్యారెక్టర్ యానిమేషన్కి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి యానిమేషన్ కావాలనేది ఇలా కీ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ అనేది చూడండి, ఇక్కడ పడుకునే దగ్గర మనకి కీ అనేది సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేదు. కాబట్టి ఈ యానిమేషన్కి సంబంధించి ఇక్కడ మనం ఒక కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది, స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ స్ప్లిట్ చేసిన తర్వాత ఈ బిట్ని ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్ని మళ్ళీ కిందకి మనం డ్రాగ్ చేసుకోవాలి. ఇలా డ్రాగ్ చేసుకొని ఒకసారి మళ్ళీ వెనక్కి ముందుకి ప్లే చేసి మనం చెక్ చేసుకోవాలి. యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక మనం కీ వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు ఒక ప్లస్ సింబల్ చూపిస్తుంది చూడండి, ప్లస్ సింబల్ అనేది కనబడుతుంది ప్లే బటన్ పక్కన. అక్కడ మీరు క్లిక్ చేసి ఈ
ఒక కీ అనేది వేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను ఏదైతే అవసరం లేని పార్ట్ ఉందో ఈ పార్ట్ని నేను డిలీట్ చేసాను చూడండి. డిలీట్ చేసి దగ్గరికి అడ్జస్ట్ చేసినట్టయితే పార్ట్ బై పార్ట్ ఒక పార్ట్ కంటిన్యూషన్లా ప్లే అవుతుంది. ఈ పార్ట్ ఇంకా మనకి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఒక కీ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియో మీద ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ బటన్ ఏదైతే ఉందో ఈ ప్లస్ బటన్ మీద ఒక కీ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి మైనస్ ఆప్షన్ వచ్చింది చూసారా, ప్లస్ క్లిక్ చేస్తే మైనస్ వస్తుంది. అప్పుడు ఈ క్యారెక్టర్ని నేను అడ్జస్ట్ చేసి, అంటే ఆల్రెడీ బిఫోర్ పార్ట్లో ఎక్కడైతే ఉందో ఆ పార్ట్ దగ్గర ఇది అడ్జస్ట్ చేసి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక కీ యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏం లేదు, మనం ఒకసారి ప్లస్ కీ యాడ్ చేసి ఆ క్యారెక్టర్ని కొంచెం మూవ్ చేసినట్టయితే అక్కడ ఒక కీ యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం ముందుకి వీడియో ప్లే చేసి అక్కడ మళ్ళీ క్యారెక్టర్ని యానిమేట్ చేస్తే, అంటే క్యారెక్టర్ని అటు ఇటు కొంచెం జరపడం వల్ల మళ్ళీ అక్కడ ఇంకొక కీ ప్లేస్ అవుతుంది అనమాట. అలా ఎన్ని కీలు కావాల్సి వస్తే మనం అన్ని కీలు యానిమేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఒక కీ అనేది వేసాను. ఈ కీ నుంచి ఇంకొక కీ వేసగానే ఈ పర్ఫెక్షన్ అనేది సెట్ అయింది. ఇలా మీకు సెట్ అయింది అనుకుంటే మీరు ఓకే, సెట్ అవ్వలేదు అనుకుంటే ఇంకొక కీ యాడ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 3 కీస్ వేయడం వల్ల ఆ క్యారెక్టర్ యానిమేషన్ అనేది కొంచెం మనకు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇలా మీకు పర్ఫెక్ట్గా వచ్చేదాకా మీరు కీ బై కీ యానిమేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కీ బై కీ యానిమేషన్ అనేది జరిగిన తర్వాత మీకు ఎక్కడైతే అన్నెసరీ పార్ట్ ఉంటుంది ఆ పార్ట్ని మళ్ళీ క్రాప్ చేసుకొని ఆ పార్ట్ డిలీట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పార్ట్ని మళ్ళీ మీరు కింద యానిమేషన్ చేసినట్టయితే అక్కడ మళ్ళీ పడుకుంటున్నట్టుగా యానిమేషన్ అనేది ఉంది. అంటే కంప్లీట్ యానిమేషన్ అనేది ఇక్కడ మనకి జరిగింది. ఇక్కడ మీరు వాల్యూమ్ ఎప్పుడు మీరు ఏదైతే ఆప్షన్ ఉంటుందో వాల్యూమ్ ఆల్రెడీ ఉన్న వీడియోకి వాల్యూమ్ని మ్యూట్ చేసుకొని మీరు ఏదైతే వాల్యూమ్ యాడ్ చేసుకుంటారో ఆ వాల్యూమ్ని మీరు 100% పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైనా ఆడియో ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే, యాడ్ చేయాలనుకుంటే సౌండ్స్ మీద క్లిక్ చేసి ఆడియోలో క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆడియోలో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ఫోల్డర్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఫ్రమ్ డివైస్ అని ఉంటుంది. ఫ్రమ్ డివైస్ అంటే మన డివైస్లోంచి ఆప్షన్ అనేది తీసుకుంటుంది అనమాట. సౌండ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంటుంది కదా, ఆ సౌండ్ అనేది మనం ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఏ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడి నుంచి మనకి ఆ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఆ సౌండ్ని క్లిక్ చేసి ఫార్వర్డ్కి డ్రాగ్ చేసుకుంటూ వస్తే మనకి స్టార్టింగ్ పార్ట్ వరకు డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్లేస్ చేసుకొని ఆ వాల్యూమ్ ఎంత కావాలి అనుకుంటే అంత వాల్యూమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 100% కావాలంటే 100%, లేదనుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకొని మనకి ఎంత కావాలనుకుంటే అంత వాల్యూమ్లో పెట్టుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యానిమేషన్ అనేది మనకి కంప్లీట్గా ఆ వాయిస్ అనేది ఎక్కడి వరకు కావాలి అనుకునేది వాయిస్ అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి 4K వరకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1080 పెట్టుకుంటున్నాను నేను. ఫ్రేమ్ రేంజ్ అనేది, ఫ్రేమ్ రేట్ అనేది మీరు 30 లేదంటే 60 ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ 1080 ఇస్తాను. 30 ఫ్రేమ్ రేట్ ఇచ్చి రికమెండెడ్ సెట్టింగ్స్ ఉంచి ఎక్స్పోర్ట్ చేస్తాను. మీ వీడియో కంటెంట్ని బట్టి, సైజ్ని బట్టి మీకు ఎక్స్పోర్ట్ అనేది టైం తీసుకుంటుంది అనమాట. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.